లీడర్లు కావచ్చు, ఢిల్లీ లీడర్లు కావచ్చు, పక్క రాష్ట్ర లీడర్లు కావచ్చు, ఎవరు కూడా కావచ్చు, అందరూ టార్గెట్ చేస్తున్న వ్యక్తిగా చూసుకుంటే మాత్రం కేటీఆర్, కేసీఆర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కొంతమంది లీడర్లు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వాళ్ళు చూసుకుంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ అమ్మాయిల్ని రమ్మండు, కేటీఆర్ అది ఇది అని చెప్పేసి కూడా చాలా కూడా తెలిసి తెలవని మిడిమిడి జ్ఞానంతో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏం చెప్పాలంటే వాళ్ళకు కేటీఆర్ గురించి కానీ, సిట్ గురించి కానీ, ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఏమి తెలియదు. ఎవరికో ఫేవర్ చేద్దాం, ఎవరినో హెల్ప్ చేద్దాం, సో ఎవరినో ఆకాశానికి ఎత్తుదాం అని చెప్పేసి కూడా వీళ్ళు వీడియోలు చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వీళ్ళు ఎందుకు మరి కేటీఆర్ టార్గెట్ చేస్తున్న అంశాలను మాట్లాడుకుంటే, మన కనుక చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు పోయి మనకు మహాన్యూస్ పై దాడి చేయడం జరిగింది. మహాన్యూస్ పై దాడి చేసిన తర్వాత వీళ్ళు కొంతమంది టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కూడా వీళ్ళు కేటీఆర్ టార్గెట్ చేయడం జరిగింది. మొన్న కనుక రీసెంట్ గా చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా బీఆర్ఎస్ ఏమన్నా తెలంగాణ జాగిరా బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా చాలా కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఏమైంది చూసుకుంటే కనుక పోలీసు పహారా పెట్టుకుని ఒక 78 మంది పోలీసులు ఏబిఎన్ కార్యాలయం చుట్టూ, ఆంధ్రజ్యోతి కార్యాలయం చుట్టూ కూడా చూపెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలా మంది తెలంగాణ వాళ్ళు కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే అనడం ఎందుకు, కాపలు పెట్టుకోవడం ఎందుకని కూడా చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీని గురించి కూడా మన తెలంగాణకు బీఆర్ఎస్ సంబంధించిన జగదీష్ రెడ్డి కూడా చాలా కూడా స్ట్రాంగ్ గా కూడా కౌంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ జగదీష్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తుండే మాత్రం మన మహాన్యూస్ ధర్నలో, సో నేను దాడి చేయలేదు, మీకు ఏమైనా నిరసన తెలిపినాం, నేను దాడి చేస్తే ఎలా ఉంటుందో మాత్రం మామూలు ఉండదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో మీ జాగిరా, మీ అబ్బా జాగిరా, సో మా కార్యాలయంపై కూడా దాడి చేస్తారా, సో ఆంధ్ర మీడియా అది ఇది అంటారని చెప్పేసి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది మాత్రం పెద్ద కూడా దుమారం నేర్పి దీనికి కొన్ని పచ్చ మీడియాలు, పిచ్చి మీడియాలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ సంబంధించిన కొంతమంది దేర్ దిమాగాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. లిటరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు మన అస్తిత్వంపై దెబ్బ కొడుతున్నారు వాళ్ళు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకదాన్నే కాదు, మన అస్తిత్వంపై దెబ్బ కొడుతున్నారు, మనని చాలా తక్కువ చేసి చూపించడానికి వీళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేస్తారు. మరి తెలంగాణ రాకుండా అడ్డుకున్నది కూడా వేగంగా ఈ ఆంధ్ర ఛానల్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నా అంటే మీకు నిజంగా దండం పెట్టాలి రన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది విషయం. సో మరి ఈ సపోర్ట్ చేసేటోళ్ళు సిగ్గు తెచ్చుకొని ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఎందుకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకైతే తెలియదో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిట్టింది కాబట్టి మనం సపోర్ట్ చేయాలా, బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా దాడి చేస్తామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఎక్కడని చెప్పారా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. సో వీళ్ళు అనుకోరు, ఎందుకంటే మా న్యూస్ పై దాడి చేసారు కదా, సో మా బీఆర్ఎస్ మా ఏబిఎన్ పై కూడా దాడి చేస్తారని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యలతో వీళ్ళు చెప్పారు.